నమస్తే. కొన్ని పేపర్లో యాడ్స్ చూసిన తర్వాత నవ్వొస్తూ ఉన్నది. సరే, ఒకవేళ యాడ్స్ ఇచ్చేటువంటి వాళ్ళకి ఓ పేరు ప్రఖ్యాతుల కోసమో లేకపోతే పనుల కోసమో పదవుల కోసమో ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ మరి పేపర్ వాళ్ళైనా కానీ యాడ్స్ తీసుకునేటువంటి వాళ్ళైనా కానీ కొంత సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఒక ప్రముఖమైనటువంటి దినపత్రికలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నటువంటి హవేలి దామోదర్ ఇచ్చినటువంటి పేపర్ ప్రకటన చూస్తే అందరు మరి దేంతో నవ్వాలో అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఆయన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చినటువంటి 13-14 నెలల్లో మొత్తం రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి అన్నటువంటి ధోరణిలో ఆయన యొక్క ప్రకటన చూస్తే అర్థమవుతూ ఉన్నది. నవ్వొస్తూ ఉన్నది ఆ ప్రకటన చూసిన తర్వాత. ఎన్ని అబద్ధాలంటే, ఎన్ని శుద్ధ అబద్ధాలంటే చెప్పుకోలేనటువంటి తీరుగా ఆ పేపర్ ప్రకటన ఉన్నది. ఇగో ఇదే ఆ పేపర్ ప్రకటన. ఈ పేపర్ ప్రకటనలో మరి ఈ పేపర్ ఇంతే ఉంది కాబట్టి, ఈ మొదటి పేజీ ఇంతే ఉంటుంది కాబట్టి ఈ సైజులోనే ఇచ్చిండు. ఒకవేళ కనుక ఈ పేపరు ఇంకా ఫ్లెక్సీ సైజులో కనుక ఓ 10 ఫీట్ల పొడుగుతోటి కనుక ఈ పేపర్ కనుక ప్రింటింగ్ అయినట్టయితే ఉంటే ఈ 10 ఫీట్ల పొడుగున కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలని చెప్పేసి ఉన్నాయి లేని ఉన్నాయి అన్నీ కలిపి ఈ పేపర్లో యాడ్ ఇచ్చేటువంటి పరిస్థితి కనపడవచ్చు. ఇంతే ఉన్నది కాబట్టి ఇన్ని దరిదాపుగా ఒక 25 నుంచి 30 సంబంధించినటువంటి అంశాలని దీంట్లో పొందుపరిచి ఇలా మరి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. హవేలి దామోదర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ సమాధానం చెప్పాలి. ఏంటి శుద్ధ అబద్ధాలు ఇవి. 1-2 చేసినవేమో కానీ ఇలా ఉన్నటువంటి 30 అంశాలు తప్పే నువ్వు పెట్టినాయి. చేతలేమో చారాన చెప్పుకునేదేమో బారన్నటువంటి తీరుగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కనబడతా ఉన్నది. ఎందుకు ఇవి? ఇక కొన్ని చెప్పడం జరిగింది. ఇలా 11,000 కోట్లతోటి అర్హులందరికీ ఇల్లు ఇస్తూ ఉన్నాం, ఇల్లు ఇచ్చినామని రేషన్ కార్డులు ఇచ్చిన పిల్ల పుట్ట ముందు ఇంకా కుల్లరాడి చేసినట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి కనబడతా ఉన్నది. ఎందుకు ఇది ఇజ్జత్ తీసుకున్నటువంటి ముచ్చట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ తెర మీద తీసుకొస్తా ఉన్నది? నువ్వు చేసిన ఏందా ఇప్పటి వరకు ఈ 13 నెలల కాలంలో అంటే అంతో ఇంతో రుణమాఫీ చేసినావు, అంతో ఇంతో మొత్తం అని కూడా చెప్పట్లేదు, అంతో ఇంతో రుణమాఫీ పైసలు ఎగగొట్టినావు. మరో పక్కన రైతు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి రైతు బంధు పథకాన్ని, రైతు భరోసా పథకాన్ని ఒక దఫా ఎగ్గొట్టినావు, అదే అయిపోయినాయి. సో ఎగ్గొట్టినటువంటి పథకాలు ఎక్కువ ఉన్నాయి, మీరు ఇచ్చినటువంటి పథకాలు తక్కువనే ఉన్నాయి. సో 13 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏది చేయలేదంటే కొన్ని చేసినాయి కాదనట్లేము, కానీ చేయని వాటిని కూడా చేసినట్టుగా ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఏమనాలి వీళ్ళను కాంగ్రెస్ వాళ్ళని? ఇగో ఇంత పెద్ద ప్రకటన, ఇది ప్రముఖ దినపత్రికలో ఇచ్చినటువంటి ఈ యొక్క యాడ్. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అటేమో బట్టి, ఇటేమో ఇక్కడ పెద్ద ఫోటోనేమో రేవంత్ రెడ్డి గారిది. ఇది ప్రజాపాలనకు సంబంధించినటువంటి కొన్ని, పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంతోపాటు ప్రాజెక్టులు ఎన్ని వచ్చినటువంటిది ఇగో దీంట్లో పొందుపరచడం జరిగింది. దీంట్లో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి సరే, ఏదైనప్పుడు కూడా చెప్పటోనికి శరం లేకపోయినప్పుడు కూడా వినటోనికి ఏదో ఇజ్జత్ ఉండాలన్నటువంటి తీరుగా కనీసం చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కదా. సరే, ఏదో ఇచ్చిండు ఆయన పనుల కోసమో, రేపు నామినేటెడ్ పోస్టుల కోసమో, ఇంకా దేనికోసమో, రేపు రానున్నటువంటి ఎన్నికల టికెట్ కోసమో సరే కావచ్చేమో, కానీ అన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళపైన కూడా ఉన్నది కదా. నీకు హవేలి దామోదర్ గారు మీకు ఏమని చెప్తా ఉన్నామంటే ఇంత శుద్ధాబద్ధాలు ఎట్లా ఆడతారో అర్థం కావట్లేదు. ఎందుకు ఇది అత్యుత్సాహం? కాకపోతే నవ్వెటోని ముంగట బోర్ల పడ్డట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఇచ్చుకొని ఇచ్చేది వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. ఒకసారి చూద్దాం. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పంపిణీ. సరే, మంచిగానే ఉన్నది. అందరికి వస్తూ ఉందంటే అందరికి రావట్లేదు. సరే, ఇది ఏది కొంత అటో ఇటో అయినప్పుడు కూడా ఎంతో కొంత అమలవుతుంది, దీన్ని కాదనట్లేము. కానీ మొత్తం అమలవుతుందంటే ఇది నేను ఖచ్చితంగా సమర్థించలేము. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే ఉంటే చేయుత పథకం ద్వారా 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ పెంపు. సార్, నిన్నటి వరకు ఇదే పేపర్లో చూసినాం సార్ వార్తలు, ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో చూసినాం వార్తలు. ఏమని? ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పైసలు కట్టలేక హాస్పిటల్ మేము వైద్య సేవలు చేయలేము, మేము పెండింగ్ బకాయిలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ వైద్యం కోసం మీరు దవాఖానలకు వచ్చినట్టయితే ఉంటే ఇది చెల్లదిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ లేదు, ఏ ఆరోగ్యశ్రీ లేదు, ఇది పనే చేయదు, ఈ కారెట్లే పని చేయని చెప్పేసి హాస్పిటల్ మూసుకున్నారు. మరి దాని గురించి చెప్పవు సార్? ఇది బిల్లులు గట్టగా ఆగిపోయినాయి. ఇది అట్ట ఇప్పుడు చెప్తా ఉన్నాడు 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ, మొత్తం నిన్నటి వరకు మూసే ఉండే హాస్పిటళ్ళు. దీని గురించి చెప్పవు. ఇక ఒకే సంవత్సరంలో ఒకే దఫా 30,000 కోట్ల రైతు రుణమాఫీ.
30,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినట్టు కొంచెం చెప్పడానికి సిగ్గానే ఉండాలి కనీసం. 30,000 కోట్ల రుణమాఫీ. ఇంకా మిగతా మీ సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమో 18,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్తాడు. అంటే మరి ఇంకా 12,000 కోట్ల రూపాయలు మరి మీ అయ్య ఖాతాలకు వెళ్ళి ఎవరైనా జమ చేస్తావేంది వేరే రైతుల అకౌంట్లో? ఏంది ఈ అబద్ధాలు? నువ్వు ఏది ఏ మంత్రివా నువ్వు చెప్పేది? మంత్రివా నువ్వు ఏమైనా? అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు కదా, 18,000 నుంచి 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. మరి మిగతా సంబంధించిన 10,000 కోట్ల రూపాయలు ఎవరినైనా ఖాతాలకు వెళ్ళి తీసి ఆ రైతుల ఖాతాలో జమ చేస్తారు? మీరు ఒకసారి పోలి గ్రామాలలోకి పోతే ఇక అంగిలి చింపడే తక్కువ ఉన్నది మీకు రైతులు. మళ్ళీ ఈయన చెప్తా ఉన్నాడు కదా 30,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పేసి మరి ఈ మునగాడు చెప్తా ఉన్నాడు. అది ఏంది ఇవి అంతా కూడా పచ్చాబద్ధాలు? కాకపోతే ఇగో 30,000 కోట్ల రుణమాఫీ చేసినమాట. 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళే 1 రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళే కూడా 30,000 నుంచి 50,000 ఉన్నటువంటి వాళ్ళే అసలైనటువంటి లబ్ధిదారులు కూడా రుణమాఫీ కాకుండా ఉన్నది. దాని గురించి ఏది లేదు. ఇంత పొడుగు వార్త చేయాలి, వీళ్ళకేమో ఆ డబ్బులు ఇచ్చి ఇట్లా పేపర్లో ప్రకటన చేసుకొని ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా పేపర్ ఇట్లా ముట్టుకోగానే నీ ఫోటో కనపడాలి ఆహా ఓహో అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారు ఈ భజనలకు పొంగిపోకుర్రి. ఈ భజనలు కనుకో ఇది అంతా కూడా మీకు రేపు రానున్నటువంటి రోజులలో ఇది ఇబ్బందిగా మారేటువంటి అవకాశం కూడా ఉన్నది. మామూలుగా ఇవన్నీగో వరి రైతులకు 700 కోట్ల పంట బోనస్ చెల్లింపులు. చివరి దశలో ఉన్నటువంటి రైతులు కాంటాలు పెట్టి ఇప్పటికి నెల అయిపోతూ ఉన్నది. బోనస్ పైసలు ఇప్పటివరకు పర్లేదు అకౌంట్లో. 700 కోట్ల రూపాయల బోనస్ అంటాడు. ఇక మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సులో మహిళలకు ఉచిత ఇది ఒక్కటి మాత్రం చేసిండు. అబ్బా దీన్ని మాత్రం మీకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి యాడ్సప్ చెప్పాలి. ఎందుకంటే ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునేటువంటి తీరుగా ఇంట్లో మొగోళ్ళు కొట్టేటువంటి సాహసం చేయట్లేదు కాబట్టి ఆడోళ్ళు తనుకో అన్నట్టుగా ఇలా బస్సులకు పంపించినటువంటి పరిస్థితి మీకు కనబడ్డది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి ప్రయత్నమే చేసిండ్రు. ఆడోళ్ళు మహిళా మనులు ఆ సోదరి మనులు అందరూ కూడా బస్సులో ఉచితంగానే తిరుగుతూ ఉన్నారు. ఆ మహిళా సోదరి మనులు సైతం కూడా చెప్తా ఉన్నారు, అయ్యా ఎందుకు ఇది ఈ బస్సులలో ఇరగబడతా ఉన్నారు, సీట్లు దొరకక ఇబ్బంది పడుతూ ఉన్నారు, టికెట్లు తీసుకున్నటువంటి మగాళ్ళంతా కూడా బస్సులు కూడా ఎక్కేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము టికెట్ తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అని కూడా వాళ్ళు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ రవాణా విషయంలో మహిళలకు మాత్రం ఇది ఒక్కటి మాత్రం 100% అమలు చేస్తున్నారు. అబ్బా ఇది మాత్రం అమలు చేస్తున్నారు. దీన్ని కాదనం లేవు. ఇక మరో పక్కన 500కే గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది అనే అందరికి వస్తూ ఉన్నదా? 500 కాదు 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్ తీసుకుంటా ఉన్నారు. 500 మళ్ళా పడితే అంటారు అది పడలేదు పాడలేదు అట్లా ఇబ్బంది ఉన్నది. ఇక జాబ్ క్యాలెండర్ 58,000 ఉద్యోగాల భర్తీ. ఇక సరే ఓకేలే మంది పెళ్ళిళ్ళ కాడ మంగళారతులు పడదామన్నటువంటి దాంట్లో మీరు ముందు వరుసలో ఉన్నారు. సరే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఏదో మీరు భర్తీ చేసిన అది అయిపోయింది. సరే అయినా కానీ మీకు అకౌంట్లు ఎత్తాం. ఇక 10 ఏళ్ల తర్వాత గ్రామ సభలు ఉద్ధరించినవయ్యా? గ్రామ సభలలో పెట్టి ఉద్ధరించినావు? దరఖాస్తులు ఎన్నిసార్లు తీసుకుంటావు? దరఖాస్తులు ఏ సమస్య పరిష్కరించినావు ఇప్పటి వరకు? గ్రామ సభలు పెట్టగానే అయిపోయిందా? గ్రామ సభలతో ప్రజలు కొరిగింది ఏమున్నది? ఏమి లేదు, జీరో. ఏదో పెట్టాలంటే పెట్టిళ్ళు, వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేసినాం అంతే. పేరు పెద్దరికం ఇంకేదో అన్నట్టుగా మొత్తం అంతా కూడా వ్యవహారం అంతా వేరే ఉన్నది. వీళ్ళ కథ అంతా గ్రామ సభలు పెట్టి ఎవరుగా తీసిండు ఇప్పటి వరకు? ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారు? గ్రామ సభలు పెట్టినాం ఏం చేసిండు? పెట్టి ఎవరికి ఉపయోగం ఉన్నది? గల్లలు బట్టి చింపుతా ఉన్నారు అక్కడ అధికారులు ఎవరు ప్రజలంతా కూడా. ఎన్నిసార్లు తీసుకుంటారా బాబు అన్నీ మేము ఇచ్చినటువంటి దరఖాస్తులు తీసుకోవడం ఉన్నది కానీ ఇచ్చేదేమని ఉన్నదా లేదా మీరని. ఇక పాత బస్తీకి మెట్రో పరుగులు వచ్చినాయా దామోదర్ గారు? వచ్చినాయా? పాత బస్తీకి మెట్రో పోయిందా? నేను అదే అంటానా, పిల్ల పుట్ట ముందుకే కుల్లోలు రెడీ చేయకుండా అని చెప్తున్నా నేను. మెట్రోకు పోయిందట, మెట్రో కాడికి ఆల్రెడీ పాత బస్తీకి పోయిందని చెప్తాడు. ఇక 11,000 కోట్లతో అర్హులందరికీ 6 కిలోల సన్న బియ్యం 40 లక్షల మందికి. సిగ్గుపోతుంది అబ్బా ఇదంతా కూడా, సిగ్గుపోతుంది ఇదంతా కూడా. నువ్వు ఇచ్చినవా 6 కిలోల సన్న బియ్యం 40 లక్షల మందికి లబ్ధి అట, కథ అయిపోయింది. ఇక తడుకుంటే వేసుకొని పండుకోరాయా మేము? ఇక మొత్తం అన్నీ చేసినాం. ఇక ప్రజలకు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళిగా బయటికి రాకపోయినా పర్లేదు. ఇక సన్న బియ్యం ఇస్తా ఉన్నాం 6 కిలోల సన్న బియ్యం 40 లక్షల మందికి. ఒక్క గింజ ఇచ్చినావా ఇప్పటి వరకు? ఒక గింజ కిలోకు పక్కకు పెట్టు, ఒక గింజ ఎవరికైనా ఇచ్చినావు సన్న బియ్యం? సన్న బియ్యం అంటే 40 లక్షల మందికి లబ్ధి అట. ఏంది సన్న బియ్యం ఇచ్చినావు?
అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఏంతో మరి అంటేనేమో అన్నవంటావు. మరి ఏం చేయాలని చెప్పు ఈ కాంగ్రెస్ వాళ్ళను? చెట్ట కొట్టబుద్ధి అవుతా ఉంది వాస్తవం కూడా ఇవన్నీ చూసిన తర్వాత. ఇవన్నీ కూడా మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీరు అమలు చేసినవి కావు, ఇవి పెట్టినటువంటి ఈ అమలు చేసినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఏది 11,000 కోట్లతో అర్హులందరికీ 6 కిలోల సన్నబియ్యంతో పాటు మరో పక్కన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందట, రేషన్ కార్డులు ఇచ్చిందట, ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసిందట. ఒక్కటంటే ఒక్కటైందా? ఇలా రేషన్ కార్డు ఒక్కటన్న ఇచ్చినా ఇప్పటి వరకు ఇప్పటికి దరఖాస్తుల కానీ ఉండే. ఇందిరమ్మ ఇండ్లు రేపమాపో 26వ తారీఖు రేపమాపో అంటే ఇది ఇంకా దరఖాస్తులు ఇస్తున్నారు కాబట్టి ఇంకా లేట్ అయ్యేటట్టుండే. రేషన్ కార్డులు రాకపోయా, ఒక్క కారెట్ రాకపోయా, ఒక్క గింజ కూడా నువ్వు సన్న బియ్యం ఇయ్యవైతివి, 40 లక్షల కానీ చెప్తా ఉంటివి. డ్రగ్స్ నిర్మూలనపై ఉక్కుపాదం, ఎక్కడికక్కడ డ్రగ్స్ మొత్తం నేర చరిత్ర అంతా పెరిగిపోయినాయి రాష్ట్రంలో. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి. పాన్ షాపులలో కూడా దొరుకుతూ ఉన్నాయి డ్రగ్స్. ఇప్పుడు పాన్ షాపులలో కూడా విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేసేటువంటి అధికారులు ఎక్కడ నిద్రపోతా ఉన్నారో తెలియట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి లాగులు దడవాలే. డ్రగ్స్ కనబడితే ఎవడైనా డ్రగ్స్ తీసుకున్నట్టయితుంటే డ్రగ్స్ అమ్మినట్టయితుంటే మన లాగులు దడవాలే అని గొప్పగా చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దిశగా ప్రయత్నాలే లేకపోయా. డ్రగ్స్ నిర్మూలించలాను ఇంకెక్కువ అయిపోయింది. గ్రామాలలో పోయినట్టయితుంటే ఇంకా గుప్పమంటా ఉన్నది. ప్రతి గ్రామంలో గంజాయి దొరుకుతుంది అబ్బా. ఇప్పుడు ప్రతి గ్రామంలో దొరుకుతూ ఉంది. చిన్న పిల్లల కాంచి బానిస అయిపోయారు, స్కూల్ పిల్లల కానించి కూడా. డ్రగ్స్ను నిర్మూలించడం కాదు మీ దాంట్లో మీ హయాంలో ఇంకా పెరిగిపోయింది. ఇక మరో పక్కన నేతన్నలకు అభయాస్తం. ఒక్కసారి పోదంపా సిరిసిల్లకు లేకపోతుంటే ఇటు పక్కన ఉన్నటువంటి కొన్ని ఏరియాలకు పోదంపా. ఏది నేతన్నలు ఉండేటువంటి ఆ ఏరియాలకు ఒకసారి వస్తారు, మళ్ళీ ఒకసారి వస్తారో చూస్తా బయటికి. కండేలు ఉంటాయి తెలుసుగా. కండేలు అంటే తెలుసా? ఆ కండెలు ఇరిగేటట్టు కొడతారు ఈ మాట అంటే అక్కడికి నేతన్నలు. అగో అట్లా వాళ్ళను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకు 12,000. మరి ఒకవేళ దామోదర్ గారు నేను ఇదే అంటా ఉన్నా, ఈ మాత్రం ఒక్కటి కాకపోయినా కానీ నీ ఇల్లు ముట్టడి చేయాలి. మరి నువ్వు దేనికంటే దానికి నేను ఓపెన్గా సవాల్ చేస్తూ ఉన్నా. నేను ఇక్కడి నుంచి గాంధీ భవన్ వరకు ముక్కు రాకుండా వస్తాను. నేనే వస్తా. ఒకవేళ కనుక దీంట్లో నువ్వు సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో నువ్వు ఇచ్చినటువంటి 12,000 ఇచ్చినట్టుగా కానీ, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, 40 లక్షల మందికి సన్న బియ్యం కానీ, ఇది నేతన్నలకు అభయాస్తం కానీ ఇటువంటివి కనుక నువ్వు ఇచ్చినట్టయితే నువ్వు దేనికైనా సవాల్కైనా సిద్ధమా? నేనైతే దానికైతే ఇక్కడి నుంచి గాంధీ భవన్ వరకు, సోమాజిగూడ నుంచి గాంధీ భవన్ వరకు ముక్కు రాసుకుంటూ వస్తాం. నువ్వు దేనికైనా సవాల్కి సిద్ధమా? ఎందుకు ఇది అనవసరమైనటువంటి ఎచ్చుల మాటలు ఎందుకయ్యా నీకు? ఈ ఎచ్చుల ప్రకటనలు ఎందుకు ఇవి? ఇగో దీనికి ఒకటి నీ ఉదాహరణ చెప్పాలి. సరే ఓకే, నువ్వు అన్నావు కదా ఇక్కడ ఏమని, మేము 30,000 కోట్లతో రుణమాఫీ చేసినాం అనేది. నువ్వైతే మంత్రివి కాదు, నీకు ఆ శాఖతో సంబంధం లేదు, కేవలం నువ్వు స్పోక్ పర్సన్ మాత్రమే. మీ మంత్రి మాట్లాడినటువంటి మాటను ఒకసారి వినిపిస్తా. మీ మంత్రి ఏం మాట్లాడినా ఒకసారి విను. రైతుల వివరాలు, వాళ్ళకి ఎంత రుణం మాఫీ చేశామో ఆ రుణమాఫీ మొత్తం డీటెయిల్స్తో సహా అన్ని నియోజకవర్గాల బుక్లెట్స్ ఆ గౌరవ శాసనసభ్యులకి పంపిస్తాం. కాబట్టి 18,000 కోట్లు ఒకేసారి ఒకే దఫాలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేసినటువంటి సంఘటన దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఇంకా మేము చేయాల్సింది 20 లక్షల మంది రైతులకు సుమారుగా మేము రుణమాఫీ చేయాలి. అది ప్రభుత్వ కమిట్మెంట్ కాకపోయినా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారంగా ఎంత బుక్లెట్స్ చేసి రైతుల వివరాలు, వాళ్ళకి ఎంత రుణం మాఫీ చేశామో ఆ రుణమాఫీ మొత్తం డీటెయిల్స్తో సహా అన్ని నియోజకవర్గాల బుక్లెట్స్ ఆ గౌరవ శాసనసభ్యులకి పంపిస్తాం. కాబట్టి 18,000 కోట్లు ఒకేసారి ఒకే దఫాలో ఒక రాష్ట్ర ప్రభుత్వం. అర్థమైంది కదా నువ్వు చెప్పిందంతా కూడా శుద్ధ అబద్ధాలని. 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేసామని మంత్రి చెప్తా ఉన్నాడు. నువ్వేమో ఇక్కడ ఇంత పొడవు అక్షరాలతోటి ఇక్కడ యాడ్ చేయించుకుంటే 30,000 కోట్ల రూపాయలు అనేది ఇజ్జత్ పోలే. ఇప్పుడు ఇంకా నీది ఉన్నదా? ఇంకా గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం వస్తూ ఉన్నాయి. కాటమయ్య రక్షణ కవచం అంటే ఇది ఉంటుంది కదా, మోకు ముత్తాదు పట్టుకొని పైకి ఎక్కేటిది అని. తాళ్ళు ఎక్కేటువంటి గౌడవ సోదరులకి ప్రమాదాలకు గురి కావద్దని చెప్పేసి కాటమయ్య రక్షణ కవచం అని అది ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎక్కడ అమలవుతా ఉన్నదా? ఇక్కడ ఇచ్చినావు 1-2 చోట్ల కావచ్చేమో కానీ రాష్ట్రంలో ఎక్కర్లేదు. మళ్ళీ ఇంకా వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్ల పంపిణీ
నాకు కోపం వస్తూ ఉంది నిజంగా కూడా. ఇవన్నీ వ్యవసాయ యంత్రాలు మరి పనిముట్లు పంపినట. ఒక ఫోటో చూపెట్టా ఎక్కడన్నా, ఒక ఫోటో చూపెట్టు ఎక్కడన్నా. భూభారతి అమరులో భూముల ప్రక్షాళన ఇంకా ఎక్కువనైపోయినాయి కానీ తక్కువేం కాలేదు. ధరని అడ్డం పెట్టుకుని ఆయన సంపాదించుకున్నాడు, భూభారతి తీసుకొచ్చుకొని మీరు అడ్డం పెట్టుకొని మీరు సంపాదించుకునే దానికి తప్పించి ఇంకేం లేదు. ఇవన్నీ కూడా ప్రజాపాలనలో మేము తీసుకున్నామని చెప్పేసి ఇవన్నీ కూడా ఇచ్చినామన్నారు. ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పెంపులు ఇవన్నీ కూడా. అందుకే నేను ఏమంటున్నా, అయితే కావాలి రెండో విషయం, కానీ పిల్ల పుట్టే ముందుకే కుళ్ళలు రెడీ చేసుకోకని చెప్తా ఉన్నా. ఇది ఎందుకు? ఇది రేపటి నుంచి మీరు అమలైన తర్వాత ఇచ్చినామని చెప్పుకోరు, కానీ అమలు కాకముందుకే ఈ పర్యటన పెట్టుబడులు ప్రాజెక్టులు దావోస్లో 2025లో 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు చేసినట్టు దావోస్లో నిన్న వచ్చినట్టున్నది. నిన్ననే వచ్చింది దావోస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అక్కడి నుంచి 1,78,000 కోట్లు 50,000 ఉద్యోగాల కల్పన కోసం ఆయన వచ్చినట్టు. ఒకసారి చెప్పండి సార్, ఒకవేళ కనుక మీకు బరువు అయినట్టు అయి ఉంటే, ఏది 1,78,000 కోట్ల రూపాయలు ఏమైనా బరువు అయినట్టు అయి ఉంటే మాకేమైనా చెప్పురు. ఆ సంచులు గించులు ఏమైనా ఉండేది ఉంటే పట్టుకుని వస్తాం, బస్త సంచులు మోసుకొని రావాలంటే మేము మోసుకొని వస్తాం. కూలీ ఇవ్వకపోయినా పర్వాలేదు, వస్తాం. గతంలో కూడా శుద్ధాబద్ధాలు చెప్పిండు. ఇన్ని ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, ఇన్ని వేల కోట్లు అని చెప్పేసి. ఎక్కడ సార్ వచ్చినాయి మరి ఇప్పటి వరకు? ఒకసారి మీ పాలమూరు సంబంధించింది అడుగుతా ఉన్నాం. పాలమూరు దగ్గర నుంచి, పాలమూరులో ఎంతమందికి నువ్వు తీసుకొచ్చినటువంటి దావోస్ పర్యటనకు వెళ్ళి గతంలో 2024లో ఎంతమందికి మీ సంబంధించినటువంటి జిల్లాలో, పక్క జిల్లాలు పక్క పెట్టు, నువ్వు ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కదా ముఖ్యమంత్రి గారు. ఆ దావోసు పర్యటనలో 2024లో ఎంతమందికి నువ్వు ఉద్యోగ అవకాశాలని నువ్వు దావోసు పర్యటన నుంచి తీసుకొచ్చినటువంటి కంపెనీలలో ఇప్పించడమో ఒకసారి బయటపెట్టు. మొత్తం గుణసున్నా. మరి ఆ దొంగ ఏమైనా చేసిన గతంలో అంటే అది అసలు లేదు. అది ఆ దొంగ అట్నే తయారైపోయింది, ఈయన ఇట్లా అయిపోయింది కథం. దావోస్లో 1,78,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాల కల్పన. ఎవరెవరికి ఇస్తారో చెప్పుర్రి. 50,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, 50,000 ఉద్యోగాలు ఒక్కొక్క జిల్లాకు పంచుర్రి. ఉమ్మడి 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 జిల్లాలకు మొత్తం పంచుర్రి. ఎన్ని వస్తాయో ఆ లెక్కన ఇచ్చేయండి. 50,000 ఉద్యోగాలట, 50,000 ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం అన్న ఇస్తావా? గతంలో ఇవ్వాలి కదా ఈ 50,000. గతంలో కూడా 2024లో కూడా పోయినావు కదా. దాంట్లో ఎంతమందికి వచ్చిన లెక్కలు ఒకసారి బయటపెట్టు. ఏ కంపెనీ ఏ దశలో ఉన్నది, దాంట్లో ప్రత్యక్షంగా ఎంతమంది ఉపాధి పొందుతా ఉన్నారు, పరోక్షంగా ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, ఆ లెక్క చెప్పు. అక్కడి నుంచి పోతే దావోస్లో 2024లో 43,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. అమ్మ కొడుక, ఇది మామూలు అబద్ధం కాదబ్బా. ఇది 2025లోనే జోక్ ఆఫ్ ద ఇయర్గా ఇది మారిపోతుంది కావచ్చు. దావోస్లో 2024లో 43,000 కోట్ల పెట్టుబడులు ఈయన తీసుకొని వచ్చిందట. 43,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈయన తీసుకొచ్చాడు. మరి 43,000 కోట్ల పెట్టుబడులు తీసుకొని వస్తే మరి ఎవరికి ఇచ్చాడు ఏంది అసలు ఇది? అంటే ఇంకో అంకె ఎక్కువ పెట్టుకోవాలన్నట్టు. ఇంకొక అంకె ఎక్కువ ఉంటే ఇది ఏది సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కోసం 12.30 కోట్లు రిలీజ్ చేసిందట. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కోసం 12.30 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆయన పర్యటనకు పోయేదానికి, అక్కడికి ఖర్చులకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జనవరి 20 నుంచి 24 వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రతినిధుల బృందం దావోస్లో పర్యటించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పర్యటన నిమిత్తం ఐటీ శాఖ బడ్జెట్ నుంచి 12,000 వీళ్ళకు ఉంటాయి కదా చాయ్ బిస్కెట్ల ఖర్చులు, ఈ విమానం ఖర్చులు అవి ఉంటాయి కదా, దానికోసం 12.30 కోట్లను మంజూరు చేస్తూ ప్రత్యేక సిఎస్ జేఎస్ రంజన్ ఉత్తర్వులు కూడా జారీ చేసిండు. కాగా రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి 2024 జనవరిలో జరిగిన ఈడబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేలా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆకర్షించారు. ఆ పర్యటనలో మొత్తం 40,232 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని గతేడాది సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది మరోసారి దావోస్లో పర్యటించి మరోసారి ఇన్వెస్టర్లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏమని చెప్పడం జరిగిందాయా అంటే 2024లో తెలంగాణకి 40,232 కోట్ల రూపాయలని తెలంగాణకి తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 40,000
232. ఇక్కడ ఒకసారి చూసుకుంటే 40,232, 40,000కు ఇంకొక 3,000 కోట్ల రూపాయలు అదనంగా యాడ్ చేసింది ఈయన. ఎందుకంటే ఎక్కువ సంఖ్య, ఇంత పొడుగు కనబడాలి కదా సంఖ్య. వాళ్ళేమో అఫీషియల్గా విడుదల చేసిన, ప్రభుత్వం విడుదల చేసినటువంటి దాంట్లోనేమో ఆ పేపర్లోనేమో 40,232 కోట్లు ఉంటుంది, ఈయనేమో 43,000 కోట్లని ఈయన రాస్తాడు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, అతి లేదు గతి లేదు, అక్కడ శంకుస్థాపనలు లేవు, మూల స్తంభాలు లేవు, ఆడ ఏది లేదు పోయిన కథ. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అదొకటి. పుంజుకున్న రియల్ ఎస్టేట్ మొత్తం డామాలు అయిపోయింది. గృహ విక్రయాల్లో 12% వృద్ధి. నైట్ ఫ్రాంక్ ఇండియా చెప్తా ఉండదు, గృహ విక్రయ మొత్తం అంతా రిజిస్ట్రేషన్ మొత్తం అన్ని తగ్గిపోయినాయి. రీజనల్ రింగ్ రోడ్ అట, వరంగల్లో నూతన ఎయిర్పోర్టు అండర్ డ్రైనేజ్ అయిందా? ఇక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, ఒక్కొక్కరు చచ్చిపోతా ఉన్నారు, పురుగులు అన్నం తిని చచ్చిపోతా ఉన్నారు. ప్రతి ఒక్క కాడ ఇదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎక్కడో నారాయణఖేట్ అనుకుంటా, నారాయణఖేట్లో అక్కడ ప్రభుత్వ స్కూల్లో ఇది అంగన్వాడీ స్కూల్లో ఆ పెచ్చులు ఊడి కింద పడితే అలా చదువుకున్నటువంటి చిన్న పిల్లలు అంగన్వాడికి ఎంతమంది పోతారు? దాదాపుగా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు పోతారు. తలలు పగిలిపోయినాయి. సిగ్గు తెచ్చుకోండి, దాన్ని సిగ్గు తెచ్చుకోండి కొంచెమైనా. అది ఉండదు, అది ఆలోచన లేదు. ఇంటిగ్రేటెడ్ ఇక్కడ వచ్చిందా? ఒక్కడు చూపెట్టు ఒకసారి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు. మీ మండలానికి ఒకటి కట్టిస్తాం, నియోజకవర్గానికి పెద్ద కట్టిస్తామని చెప్పేసి మొత్తం ఇంత పొడుగు ముచ్చట్లు చెప్పిండు ఆయన అప్పుడు పీసీసీ హోదాలో ఉన్నప్పుడు. ఒక్కటి కాకపోయా. ఇక నారాయణపేట కొండగల్ లిఫ్ట్ ఇరిగేషను, సీతారామ ప్రాజెక్టు, మరెన్నో. అడ్వాన్స్ డేటా టెక్నాలజీ సెంటర్ అట. మూసి ప్రక్షాళన పునర్జీవం అయిపోయింది కదా, దాని కథం అయిపోయిందట. మూసి ప్రక్షాళన అయిపోయింది, పునర్జీవం అయిపోయింది. కాలుష్యం కట్టడికి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ, ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్ అట. మొత్తం అంతా కూడా నేను అందుకే అంటా ఉన్నా, చెప్పటోనికి శరం లేకపోయినా కానీ ఇనటోనికి ఇజ్జత్ ఉండాలనేది అదే చెప్తా ఉన్నా. ఈయన ఎట్లా రాయంటే అట్లా రాస్తారు, ఎట్లా చెప్తే అట్లా రాస్తారు. సరే పేపర్ ప్రకటన చేసుకోవచ్చేమో, కానీ ఇదేం నాటకాలు ఇవి? ఇది మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలేమో గడప దాటినటువంటి తీరుగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ ప్రచారాలు అడ్డగోలు ప్రచారాలు ఇవి. అవేలి దామోదర్ గారు ఇది సరైనటువంటి ఇది కాదు. ఇది రేపు మీరు అయిన తర్వాత ఇది వేసుకోరు. ప్రజాపాలన పేరు మీద గృహజ్యోతి పథకం, 30,000 కోట్ల రుణమాఫీ అయిపోయింది, 700 కోట్ల పంట బోనస్ ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 6 కిలోల సన్న బియ్యం ఇచ్చినాం, కుటుంబానికి ఎవరైతే అర్హులైనటువంటి కుటుంబాలకి రేషన్ కార్డు ఇచ్చినాం, 40 లక్షల మందికి 6 కిలోల చొప్పున బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రైతు కూలీలకు 12,000 ఇచ్చినాం. ఈ ముచ్చట్లు, ఈ దోకేబాజీ ముచ్చట్లు బంద్ చేయదు. ఇది ఈ ప్రభుత్వ ప్రకటనల యొక్క ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రకటనలు ప్రజలను ఏ విధంగా మభ్యపెడతారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా కానీ దుమ్మిని రేపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఎవరు తప్పు చేసినా కానీ ఊరుకునేటువంటి అవకాశం లేదు, అవసరం కూడా మాకు లేదు. కన్ఫామ్గా ఇటువంటి ఈ చెత్త ప్రచారాలు చెప్పుకొని ఇలా ప్రజలను మభ్యపెడతామంటే మేము ఊరుకునేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా నిలదీస్తాం, కడిగేస్తాం. గుర్తుపెట్టుకోరు. చూస్తూనే ఉండండి మన తొలి.